హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. గులే బకావళి కథ 5వ భాగం, చివరి భాగం చెప్పుకుందాం. విజయుడు ప్రశాంత స్వరంతో ఆమెకి ఇలా సమాధానం ఇచ్చాడు. అమ్మా, దివ్యజాతికి చెందిన నీకు నా వృత్తాంతం తెలియనిది కాదు. అన్నలు నా నుంచి గులే బకావళి పుష్పాన్ని అపహరించారు. అయినా వారి వల్ల మా తండ్రి గారికి కంటి చూపు తిరిగి వస్తే అదే నాకు మహదానందం. తండ్రిగారి రాజ్యం అన్నలకు లభించినా నాకు బాధ లేదు. నాపై ఆశలు పెట్టుకున్న నా తల్లిని, నా భార్య యుక్తిమతిని నట్టేట ముంచాను. కనీసం నా వల్ల బాధని అనుభవిస్తున్న బకావళిని కాపాడగలిగితే అదే నాకు 10,000. బకావళిని రక్షించాలంటే దేవేంద్ర లోకానికి నేను మరలా వెళ్ళక తప్పదు. కనుక నాపై దయను చూపి ఇంద్రలోకానికి వెళ్లేటందుకు నాకు అవకాశం ఇవ్వు అని మదనమంజరిని కోరాడు. అతని నిస్వార్థ బుద్ధికి ఎంతగానో సంతోషించింది ఆమె. అతని నిజాయితీ ఆమె మనసును ఆకట్టుకుంది. విజయ, నీ కోరిక నెరవేరుతుంది అని మదనమంజరి అతన్ని దీవించి స్వర్గలోకానికి పంపించింది. విజయుడు ఇంద్రలోకంలోకి ప్రవేశించి బకావళి అంతఃపురం చేరుకున్నాడు. బకావళిని అన్వేషిస్తూ ఎలుగెత్తి ఆమెను పిలవసాగాడు. బకావళి చెరసాల పాలవటంతో ఆమె దుస్థితికి చింతిస్తూ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చున్న మంజులకి విజయుని పిలుపు వినిపించింది. ఉలిక్కిపడింది. విజయుడు ఆమెను సమీపించి, మీ సఖి బకావళి ఏమైంది చెల్లి అని సాదరంగా ఆమెను ప్రశ్నించాడు. విజయుని చేతివ్రేలికి ఉన్న బకావళి ఉంగరాన్ని మంజుల గుర్తించింది. బకావళి రహస్యప్రియుడు అతనే అని గ్రహించి ఆవేశంగా, తండ్రి చాటు బిడ్డ, అమాయకురాలు అయిన మా సఖి బకావళిని వలచి వంచించి నాడు మాయమై నేటికి ఇటు ఇచ్చేశారా? మీ నిర్వాకానికి మా చెల్లి చెరసాల పాలై దుర్భరయాతన్ని అనుభవిస్తోంది. మా బాగా చేశారులేండి అని విజయుణ్ణి నిష్ఠూరాలాడింది. నేను వంచకుండా అయితే ఇంత ప్రయాసపడి ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చేవాడి నా చెల్లి అన్నాడు విజయుడు బాధగా. అతని బాధను చూశాక మంజుల మనసు కరిగింది. ఆవేశం తగ్గుముఖం పట్టింది. విజయుడు గులే బకావళి పుష్పంతో స్వర్గం నుంచి నిష్క్రమించిన అనంతరం జరిగిన పరిణామాలన్నింటినీ ఆమె అతనికి పూసగుచ్చినట్లు చెప్పసాగింది. ఇంతలో అటుగా వచ్చిన ఇంద్రుడు మంజుల ఎవరో అగంతకునితో మాట్లాడటం, అతని వ్రేలికి బకావళి ఉంగరం ఉండటం చూశాడు. ఆవేశంతో ఊగిపోయి మంజులను మృంగేసేలా చూస్తూ, ఛీ నయవంచకి, మానవాధమునితో చేరి గులే బకావళి పుష్పాన్ని అపహరించేటందుకు సాయపడి నన్ను మోసం చేశావా? నీ అంతు చూస్తాను అని గర్జించాడు. విజయుడు మధ్యలో కలుగు చేసుకుంటూ, దేవరాజా, ఈమె నిర్దోషి. నేను మీ కొలనులోని గులే బకావళి కుసుమాన్ని తీసుకువెళ్లేటందుకు ఈమె నాకు ఎటువంటి సహకారము అందించలేదు అని ఇంద్రునికి వివరించబోయాడు. ఇంద్రునికి కోపం ఇనుమడించింది. ఛీ దుర్మార్గుడా, నీతో నాకు మాటలేంటి? నిన్నిప్పుడే కారాగారంలో వేస్తాను అంటూ భటులకేసి తిరిగి ఈ నరాధముని బంధించి చెరలో వేయండి అని వారిని ఆదేశించాడు. దేవభటులు విజయుడిని బంధించి చెరసాలలో వేశారు. విజయుడు ప్రతిఘటించకుండా స్వచ్ఛందంగా వారి చేతిలో బందీ అయ్యాడు. వెంగళప్ప పాటలీపుత్ర నగరపు పులిమేరల్లో స్వామి వెర్రి వెంగళానందగా కొత్త అవతారాన్ని ఎత్తి అంతులేని ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాడు. అతగాడు శూన్యంలో నుంచి సృష్టించి ఇచ్చే విభూది సకల వాంఛా ప్రదాయిని అని, సర్వరోగ నివారిణి అని ప్రజలు ఆ నోట ఈ నోట చెప్పుకోసాగారు. తండోపతండాలుగా తన వద్దకి ఎగబడుతున్న ప్రజల్ని వెంగళప్ప తన వెర్రి మాటలతో రంజింపచేయసాగాడు. ఆ వెర్రి కబుర్లకి మహామహా పండితులు వేదాంతపరమైన భాష్యాలను చెబుతూ అతను దైవాంశ సంభూతుడని వేనోళ్ల కొనియాడసాగారు. ఈ విచిత్ర వ్యవహారంతో వెంగళప్పకి బోళ్లంత వినోదం లభిస్తోంది. ధీరమతి, సూరమతి, వీరమతి గులే బకావళి పుష్పంతో నగరానికి తిరిగి వస్తూ దారిలో ప్రజల నోట స్వామి వెర్రి వెంగళానంద మహిమలను గురించి విన్నారు. ఆ స్వామిని దర్శించి తలో కాస్త విభూతిని సంపాదించుకోవాలనుకున్నారు. ఆశ్రమం చేరుకున్నారు. వెంగళప్ప ఆ మూర్ఖత్రయాన్ని చూసి చూడగానే వారు విజయుని అన్నలు అని గుర్తించాడు.
అయితే ఆ మూఢులు సన్యాసి వేషంలో ఉన్న వెంగళప్పని గుర్తుపట్టలేకపోయారు. అతనికి వంగి నమస్కరించి, స్వామి, రాజ్యానికి మాకు పోటీ లేకుండా మా దారిన ఉన్న చిన్న ముళ్ళును యుక్తితో తీసి పారవేయగలిగాము. అయితే రాచనగరులో మాకు పెద్ద ముళ్ళు బెడద అధికంగా ఉంది. ఆ కంటకాన్ని కూడా తొలగించే ఉపాయాన్ని మాకు ఉపదేశించి మా మార్గాన్ని నిష్కంటకం చేయండి. మేము సింహాసనం అధిష్ఠించగానే మిమ్మల్ని మా రాజ పురోహితులుగా నియమించుకొని మీ రుణం తీర్చుకుంటాము అన్నాడు ధీరమతి వినమ్రంగా. వివేకహీనుడా, సర్వము తెలిసిన సన్యాసులతో సంకేత భాషలో సంభాషించవలసిన పనేముంది? ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. పెద్ద ముళ్ళెవరు, చిన్న ముళ్ళెవరు అన్నాడు వెంగళప్ప కోపంగా. కోపగించకండి స్వామి, తమ ఆదేశానుసారం ఉన్నది ఉన్నట్లుగా నేను చెబుతాను అంటూ సూరమతి ముందుకు వచ్చాడు. అతనిలా చెప్పనారంభించాడు. చిన్న ముళ్ళు అంటే మా తమ్ముడు విజయుడన్నమాట. వాడు గులేబకావళి సుమాన్ని సాధించి మా రాజ్యాధికారానికి పోటీ వచ్చాడు. అందుకని అంటూ తాము విజయుడిని బండరాయితో కొట్టి బావిలో పడేసిన వైనాన్ని సవివరంగా వెంగళప్పకి చెప్పాడు. అది విన్న వెంగళప్ప ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. అయితే ప్రయత్నపూర్వకంగా విజయుని మరణవార్త వినటం వల్ల తనలో కలిగిన అలజడిని కప్పిపుచ్చుకొని ముఖాన నవ్వు పులుముకున్నాడు. భేష్, జిత్తులకి నక్కలని మించిపోయారు. పెద్దములు సంగతి కూడా చెప్పండి, ఉపాయాన్ని ఉపదేశిస్తాను అన్నాడు సూరమతితో అతను. మా మేనమామే పెద్దముళ్ళు. మా నాన్నగారు గులేబకాళి పువ్వును సాధించినందుకు మాకు రాజ్యాన్ని ఇవ్వదలిచినా మా మామయ్య అది పొసగనివ్వడు. తానే రాజైపోతాడు. వాడిని మా చిప్పు చేతుల్లో మేముంచుకోవాలి. తమరు మాకు వశీకరణ మంత్రాన్ని ఉపదేశించండి అని వీరమతి అతన్ని ప్రార్థించాడు. ఓ, అదేం మహాభాగ్యమని. అయితే మీ మేనమామవి దిష్టికళ్ళు. అతని చూపుగాని పడిందంటే గులేబకావళి తన మహిమను కోల్పోతుంది. మీ నాన్నగారికి కంటి చూపు రాదు. మీకు రాజ్యం దక్కదు. అందుకని మీరు నా మాట విని ఆ గులేబకాళి పువ్వుని ఈ బెత్తు పెట్టెలో పెట్టండి. నేనా పెట్టెని దృష్టి దోషం సోకకుండా అభిమంత్రిస్తాను. అంతవరకు నేను మీకు నేర్పే ఈ వశీకరణ మంత్రాన్ని కళ్ళు మూసుకొని కంఠస్థం చేస్తూ ఉండండి అని వెంగళప్ప వారికి చెప్పాడు. అతని సూచనని వాళ్ళు ముగ్గురూ ఆనందంగా అంగీకరించారు. గులేబకావళి పువ్వుని వాళ్ళు వెంగళప్ప చేతిలో పెట్టారు. ఆ పువ్వుని వెంగళప్ప వాళ్ళ కళ్ళ ముందే బెత్తుపెట్టెలో పెట్టి దృష్టి దోష నివారణ మహామంత్రమంటూ ఏదో వెర్రి మంత్రాన్ని పఠించసాగాడు. ధీరమతి, సూరమతి, వీరమతి కళ్ళు గట్టిగా మూసుకొని వెంగళప్ప తమకి ఉపదేశించిన వశీకరణ మంత్రం కాని వశీకరణ మంత్రాన్ని బుద్ధిగా కంఠస్థం చేయసాగారు. ఆ ముగ్గురు తను చెప్పిన తప్పుల తడక సంస్కృత శ్లోకాన్ని కళ్ళు మూసుకొని కంఠస్థం చేస్తున్న సమయంలోనే వెంగళప్ప తన హస్తలాఘవాన్ని త్రుటిలో ప్రదర్శించాడు. గులేబకావళి పుష్పాన్ని తన జోలెలో దాచి బెత్తుపెట్టెలో గోకర చీపుర్ను పెట్టేశాడు. వల్లవేసింది చాలు. మీ పువ్వు ఉన్న బెత్తుపెట్టెను తీసుకొని ఇక బయలుదేరండి. ఒక నిబంధనని మాత్రం మర్చిపోకండి. రాజమందిరాన్ని చేరేంతవరకు ఈ పెట్టె మూతను తెరవకండి. నిబంధనకు నీళ్లొదిలి పెట్టెను తెరిచారంటే మంత్రప్రభావం ఉండదు, దృష్టిదోషం తగలక మానదు అని సూచించి వెంగళప్ప ఆ మూర్ఖత్రయాన్ని నగరానికి సాగనంపాడు. ఆ తర్వాత తన వేషాన్ని మార్చి కుండిన నగరానికి చేరుకున్నాడు. విజయుని సరసాల పక్కనే బకావళి ఉంచిన కారాగారం ఉంది. బకావళిని కటకటాలలో నుంచి విజయుడు చూసే వీలుంది. చెరలో విలపిస్తున్న బకావళికి విజయుడు తన చేతివ్రేలికి ఉన్న ఆమె ఉంగరాన్ని చూపి తానే ఆమె ప్రియుడునని చాటి చెప్పాడు. నిన్ను వలచి మాయమైపోయిన మోసగాణ్ణి కాను. నా తండ్రి గారికి కంటి చూపుని తెప్పించుకోవడం కోసమని గులేబకావళి పుష్పాన్ని తీసుకొని వెళ్ళాను. దాపరికం కూడదనే నా చిహ్నంగా ఉంగరాన్ని నీ చేతివ్రేలికి అలంకరించి మరీ మా మానవలోకానికి వెళ్ళాను. గులేబకావళి పుష్పాన్ని కూడా నేను దొంగలా అపహరించలేదు, వీరోచితంగా గ్రహించాను అని బకావళికి విజయుడు జరిగిన సంగతిని వివరిస్తూ ఉండగా కారాగారానికి వచ్చిన దేవేంద్రుడు అతని మాటల్ని విన్నాడు. ఆగ్రహంతో విజయునిపైన కళ్ళింట నిప్పులు కురిపిస్తూ, ఛీ నరాధమా,
ఇంకా నా కూతుర్ని మాయ మాటలు చెప్పి లోబర్చుకోవాలనుకుంటున్నావా? వీరోచితంగా పితృభక్తితో గులేబకావళి పుష్పాన్ని గ్రహించావా? పితృభక్తి పరాయణుడివి, అదృష్టవంతుడివి అని మేము నిన్ను నమ్మాలా అని అన్నాడు. విజయుడు ప్రశాంత స్వరంతో, దేవరాజా, మీరు నమ్మినా మానినా అది వాస్తవం. ఇందుకు సదా నాకు బాసటగా నిలిచే పరమశివుడే సాక్షి అని అన్నాడు. ఆ పరమశివుడు నీ చేతలకు సాక్షా? అడుగడుగున అంబికాపతి నీకు బాసటగా నిలుస్తాడా? అంత ఘనుడివే అయితే మా వెండి కొలను నీ చేతి స్పర్శతో భస్మరాశిగా ఎందుకు మారింది? సరే, మారింది. అలా మారిన ఆ రజత జల సరోవరాన్ని మరలా యథాతథంగా మార్చగలవా అని ఇంద్రుడు అతన్ని నిలదీశాడు. పరమేశ్వరానుగ్రహం ఉంటే ఆ ఆర్తరక్షకుణ్ణి నెరనమ్మిన భక్తులకి ఈ 7 లోకాలలో అసాధ్యమనేదే ఉండదు అన్నాడు విజయుడు దృఢస్వరంతో. అంత ఆత్మవిశ్వాసమా? అయితే వచ్చే పౌర్ణమి రాత్రికి మా వెండి కొలన్ని రజిత జల ప్రపూరితం కావించి తీరాలి, లేదా నీ 2 కళ్ళు పెరికించి నేత్రహీనుణ్ణి చేస్తాను అని తీవ్రంగా హెచ్చరించాడు ఇంద్రుడు అతన్ని. మీ పరీక్షకు నేను సంసిద్ధంగా ఉన్నాను సర్వలోకాధినాథా అని విజయుడు వినమ్రంగా సమాధానమిచ్చాడు. కూతుర్ని ఒకసారి చూసి వెళ్దామని కారాగారానికి వచ్చిన ఇంద్రుడు ఆ పని చేయకుండానే ఆవేశంతో వెనుతిరిగి తన మందిరానికి వెళ్ళిపోయాడు. తండ్రి పెట్టిన కఠిన పరీక్షకి విజయుడు నిర్భీతితో సమ్మతించడాన్ని చూసి బకావళి భయాందోళనకి లోనైంది. విజయుడు ఆమెకు ధైర్యం చెప్పి అనునయించాడు. వెంగళప్ప కుండిన నగరానికి భారమైన హృదయంతో చేరుకున్నాడు. లోకాచారాన్ని అనుసరిస్తూ యుక్తిమతికి విజయుని చావు కబుర్ను చల్లగా చెప్పాడు. యుక్తిమతి ఆవేదన వర్ణనాతీతం. విజయునితో వివాహం జరిగిన అనంతరం ఆమె కాళ్ల పారాణి ఆరకముందే అతను గులేబకావళి పుష్పాన్ని తేవటం కోసం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతని రాక కోసం ఆమె కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తున్న సమయంలో పిడుగులాంటి వార్తని వినవలసి వచ్చింది. ఇక ఇలాంటి విషాద సమయంలో ఆమె కంటికి మంటికి ఏకధారగా ఏడవటంలో ఆశ్చర్యం లేదు. వెంగళప్పకి చెంచలకి ఎలా ఆమెను ఓదార్చాలో తెలియలేదు. ఎలాగైతేనేం యుక్తిమతి దుఃఖం కాస్త ఉపశమనమించింది. ఆమె తన బాధ నుంచి క్రమక్రమంగా కోలుకోసాగింది. అదే అదునునని భావించిన వెంగళప్ప ఆ చెంతకు చేరి ఆమెతో ఇలా అన్నాడు. వదినగారు, మనం పాటలీపుత్రానికి వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రయాణానికి సిద్ధం కండి అన్నాడు. పసుపు కుంకుమల్ని పోగొట్టుకొని కొత్త కోడలిగా ఎలా అత్తమామలకి నా దౌర్భాగ్యపు ముఖం చూపించను? నేను రాను, మీరిద్దరూ వెళ్ళండి అంది. చెంచల చనువుగా, దేవి, తమరు మాతో రాక తప్పదు. పతికి మారుగా మీరు మీ స్వహస్తాలతో గులేబకావళి పుష్పం ద్వారా మీ మామగారికి దృష్టిదానం చేయాలి. అంతేకాదు, మీ మామగారు చంద్రసేన మహారాజుల వారు, వారి చిన్న భార్య సంతతి మీ పతికి చేసిన అన్యాయాల్ని చెరిగి పారేయాలి. తమ్ముణ్ణి హత్య చేసిన దుర్మార్గుల బండారాన్ని మీరు బయటపెట్టి వాళ్లకు తగిన శిక్ష పడేలా చేయాలి. అప్పుడే మీ భర్త ఆత్మకి శాంతి అని యుక్తిమతి బోధించింది. యుక్తిమతి ప్రయాణానికి అంగీకరించింది. ఆ మర్నాడే యుక్తిమతి చంచల వెంగళప్పలతో పాటలీపుత్రానికి బయలుదేరింది. అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న పౌర్ణమి రానే వచ్చింది. ఇంద్రుడు, బకావళి, మంజులాదులు తీవ్ర ఉద్విగ్నులవుతూ ఉన్నా స్థితప్రజ్ఞుడైన విజయుడు మాత్రం నిశ్చలంగా ఉన్నాడు. రాత్రి నిండు చంద్రుడు పండు వెన్నెలను కురిపిస్తున్నాడు. వెండి వెన్నెల వెలుగులో వెండి నీటి కొలనులో వెలిబూడిద మెరుస్తోంది. తళతళ కాంతులతో కాళ్ళకి చేతులకి వేసిన ఉక్కు సంకెళ్ళు నేలకి జీరాడుతూ ఉండగా విజయుడు సభలోకి ప్రవేశించాడు. అతని ముఖంలో దైవభక్తి తాండవిస్తోంది. అతని కళ్ళలో ఆత్మవిశ్వాసం నిండుగా తొణికిసలాడుతోంది. ఇంద్రునికి అతని ఆత్మవిశ్వాసాన్ని చూస్తే గుండెల్లో అగ్గి రాజుకుంది. అసహనంతో అమరాధిపతి, అచంచల శివభక్తుడివి, సర్వసమర్థుడివి, ఇక జాగు చేయక మా రజత జల సరోవరానికి పూర్వవైభవాన్ని తీసుకురా అన్నాడు. ఇంద్రుని మాటల్లోని వ్యంగ్యానికి విజయుడు నొచ్చుకోలేదు. ఆది దంపతుల్ని మనసులో నిలుపుకొని కళ్ళు మూసి ఉచ్ఛస్వరంతో, జగదేకమాత,
పితరులైన పార్వతీ పరమేశ్వరులని అతను ప్రార్థించాడు. జగన్మాత, నీ పతిదేవుడైన శివుడు సదా నన్ను కంటికి రెప్పలా కాపాడసాగాడు. అయితే నువ్వే నాపై కన్నెర్ర చేశావు. నీ పూజ నిమిత్తం స్వర్గలోకాధిపతి వినియోగించే గులేబకావళి పుష్పాలు శతసంఖ్య కన్నా తగ్గేలా నేను ఒక పుష్పాన్ని సంగ్రహించానని నీకు నా మీద ఆగ్రహం కలిగిందేమో. నా హస్తస్పర్శ సోకగానే వెండి నీటి కొలనులోని రజత జలాలన్నీ మాయం చేసి ఆ స్థానంలో భస్మరాశిని ఉంచావు. పితృభక్తితో చేసిన చిన్న తప్పే నీ దృష్టిలో మహాపరాధంగా తోస్తే నేను గ్రహించిన పుష్పానికి మారుగా నా నేత్రాన్నే పుష్పంగా నీ చరణ సన్నిధిలో నేను అర్పిస్తున్నాను. ఇదిగో స్వీకరించు. ఈ వెండి కొలనికి పూర్వ వైభవాన్ని సిద్ధింపజేయి. విజయుడు ప్రార్థనను ముగించి తన స్వహస్తాలతో తన కుడి కన్నును పెకిలించి వెండి నీటి కొలనులోకి ఆ నేత్రాన్ని విసిరేశాడు. అయినా కరుణామూర్తి పార్వతీదేవి అతన్ని కనికరించలేదు. జలకళతో కొలనుకి పూర్వవైభవం లభించలేదు. దాంతో విజయుడు ఆవేదన చెందాడు. అమ్మా, నువ్వు జ్వాలాముఖివి, రక్తనేత్రివి, ఉగ్రదంష్ట్రవి, కపాలమాలికా ధారిణివి అయిన కాళికాదేవివి. నేను ఆ విషయాన్ని విస్మరించి అమ్మలగల్ల అమ్మవి కదా అని నా ఒక్క కంటి సమార్చనతో సంతృప్తి చెందుతావని భ్రమించాను. నీ శక్తి స్వరూపం ఇప్పుడే నా తలుపున మెదిలింది. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా నా రెండవ కంటిని కూడా నీకు అర్పించాలన్నదే నీ భావన అని గ్రహించాను. నా ద్వితీయ నేత్రాన్ని పాప పరిహారార్థంగా నీ పాదాల ముందు అర్పిస్తున్నాను. స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యి. నీ కరుణామృత వర్షధారలతో ఈ సరోవరంలోనికి జలాలను రప్పించు అంటూ విజయుడు తన రెండవ కంటిని వేళ్లతో ఊడబెరికి ఆ కొలనులోకి విసిరాడు. ఒక్క క్షణం విజయుని రెండు కళ్ళ నుంచి రక్తధారలు స్రవిస్తూ నేలని తడిపాయి. ఆ భీకర దృశ్యాన్ని చూసిన ఇంద్రుని మేను గగురు పొడిచింది. బకావళికి గుండెలవిసిపోయాయి. సభికులు హాహాకారాలు చేశారు. అంతే, మరుక్షణము కొలనులో బూడిద కుప్ప అదృశ్యమై ఆ స్థానంలో వెండి నీరు మిలమిలా మెరుస్తూ తొణికిసలాడి చూసేవారికి కనువిందు చేసింది. దేవదుందుబులు మ్రోగాయి. విజయునిపై దేవతలు పుష్పవృష్టిని కురిపించారు. ఐరావతం సంతోషంతో తొండమెత్తి ఘీంకరిస్తూ గంతులేసింది. సమృద్ధిగానున్న వెండి నీటిలో 100 గులేబకావళి పుష్పాలు వికసించాయి. శివుని దయవల్ల విజయునికి కళ్ళొచ్చాయి. బకావళి కంట ఆనందాశ్రువులు స్రవించాయి. ఇంద్రుడు గద్దె దిగి విజయుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం నిండిన స్వరంతో, నీ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మన్నించు. నా తప్పుకు పరిహారంగా బకావళిని నీకు సమర్పిస్తున్నాను, స్వీకరించు అంటూ బకావళి చేతిని విజయుని చేతిలో పెట్టాడు. దేవతలు హర్షధ్వానాలు చేశారు. ఇంద్రుడు దివ్యదృష్టితో చంద్రసేనుడు చారుమతి పడుతున్న దురవస్థులను చూసి విజయునికి, నీ తల్లిదండ్రుల పరిస్థితి కడు హృదయ విదారకంగా ఉంది. సత్వరం నీవు మీ మానవ లోకానికేగి నీ శక్తి సామర్థ్యాలతో పరిస్థితులను చక్కదిద్దు అని హితబోధ చేశాడు. అంతేకాదు, బకావళి విజయుడు భూలోకానికి త్వరగా చేరుకోవటం కోసమని వారికి పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. బకావళికి ఆరణంగా తన దివ్యశక్తుల్ని ఇంద్రుడు ఇచ్చాడు. ఆ ఉభయుల్ని దీవించి భూలోకానికి సాగనంపాడు. ధీరమతి, సూరమతి, వీరమతి నగరంలోకి అడుగుపెడుతూనే నగరపాలకుడి చేత రాజప్రతినిధి అయిన మేనమామ దుష్టకేతుకి తాము గులేబకావళి పుష్పాన్ని సాధించి తెస్తున్నట్లు వర్తమానాన్ని పంపారు. అయితే తన మేనలుల ప్రయోజకత్వం ఏపాటితో తెలిసిన దుష్టకేతు ఆ వర్తమానాన్ని విశ్వసించలేదు. ప్రచండునితో రహస్య సమావేశాన్ని జరిపాడు. ఆ సమావేశంలో వాళ్ళిద్దరూ భవిష్యత్తు కార్యాచరణకి పకడ్బందీగా ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు. చంద్రసేన మహారాజుల వారి వీరపుత్రులు గులేబకావళి సుమంతో తిరిగి నగరానికి విచ్చేస్తున్న సందర్భంలో వారికి ఘనంగా స్వాగత సన్నాహాలు దుష్టకేతు ఏర్పాటు చేయించాడు. ఆ స్వాగతపు ఆర్భాటాల్ని చూసి ధీరమతి, సూరమతి, వీరమతి ఉబ్బి తబ్బిబ్బులైపోయారు. ఆనాటి సాయంత్రం రాజభవనపు ప్రాంగణంలో
చంద్రసేన మహారాజు నిర్వహించే బహిరంగ సభ ఆరంభమైంది. ఆ సభకి మంత్రి, సామంత, దండనాయకాదులందరితో పాటు ప్రజలంతా విచ్చేశారు. ఆ సభలో 3 వీరపుత్రులు తమ స్వహస్తాలతో గులేబకావళి పుష్పం ద్వారా తమ తండ్రిగారైన చంద్రసేనుల వారికి దృష్టి ప్రదానం చేస్తారని ప్రచండు సభాముఖాన ప్రకటించాడు. వంది మాగధులు రాకుమారుల శౌర్య ప్రతాపాలను కీర్తిస్తూ ఉండగా రూపవతి కుమారులు సభలోకి అడుగుపెట్టారు. బెత్తుపెట్టెతో రూపవతి దర్పంతో చారుమతి కేసి తిరస్కారంగా చూసింది. ఆ చూపులు తూపులకు తట్టుకోలేక చారుమతి తలదించుకుంది. రాచఠీవిని ఒలకపోస్తూ ధీరమతి, సూరమతి, వీరమతి సభలోకి వచ్చి కలిసికట్టుగా పెట్టె మూతను ఊడదీసి పెట్టెలో ఉన్న గొరక చీపురు కట్టెను చూసి దిగ్భ్రాంతులయ్యారు. కాళసర్పాన్ని చూసినట్లు కెవ్వుమన్నారు. దుష్టకేతు ఆందోళనతో ఏమైంది మేనల్లుళ్ళు అని వారిని ప్రశ్నించాడు. గులేబకావళి పుష్పం మాయమైంది. ఆ స్థానంలో చీపురు కట్ట ప్రత్యక్షమైంది. ఏడుపు గొంతుతో ధీరమతి అతనికి సమాధానం చెప్పాడు. వెంటనే సూరమతి అందుకొని అది కూడా గొరక చీపురు కట్ట అని తన వంతుగా తాను చెప్పాడు. మేము తెచ్చింది పుష్పమే, అదెలా గొరకగా మారిందో తెలియదు. ఎవరో మమ్మల్ని మోసం చేశారు అన్నాడు వీరమతి బాధగా. సభాదులంతా వారిని అపసహిస్తూ కేరింతలు కొట్టారు. చంద్రసేన మహారాజుకి సభలో ఏం జరుగుతుందో అర్థం కాక దుష్టకేతుని ఏం జరుగుతుంది అని గాబరాగా అడిగాడు. దుష్టకేతు వెటకారంగా నవ్వి ఏం జరుగుతుంది? తమ పుత్రరత్నాలు అప్రయోజకత్వం లోకానికి ఇవాళ ఇంకొకసారి తేట తెల్లమైంది. తమకి కంటిచూపు రప్పించడం కోసం గులేబకావళి పుష్పాన్ని తెస్తామని గొప్పగా వెళ్ళి గొరక చీపురు కట్టతో వారు విచ్చేశారు. హతవిధి, తమ పరిస్థితి చూస్తే మహాజాలేస్తుంది నాకు. అంధత్వం, దానికి తోడు వృద్ధాప్యం, ఇవి చాలవన్నట్లు అప్రయోజకులైన పుత్రరత్నాలు. ఆహా, పగవాడికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదు అన్నాడు. చంద్రసేన మహారాజు అతని మాటలకు ఎంతో కుమిలిపోయాడు. స్వంత తమ్ముడు ప్రజల సమక్షంలో తన సంతానాన్ని చేతకాని దద్దమ్మలని చాటింపు వేస్తూ ఉంటే రూపవతి సిగ్గుతో తలవంచుకుంది. ఆమె దురవస్థను చూసి చారుమతి తన సంతాపాన్ని, సానుభూతిని చూపులతో ప్రకటించింది. ఆ చూపుల అర్థం తెలిసిన రూపవతికి తల కొట్టేసినంత పనైంది. దుష్టకేతు కనుసన్నని గమనించిన ప్రచండు తమ అంతర్నాటకానికి ప్రస్తావనగా ఇలా అన్నాడు. తమరు మహారాజుల మీద జాలి చూపి మీ బంధుప్రీతిని చాటుకుంటున్నారు. కానీ తమరు జాలి చూపించవలసింది పాలించే ప్రభువుల మీద కాదు, పాలితులైన అమాయక ప్రజల మీద. నేటిదాకా అంధుడైన రాజుని వారు భరించి ధృతరాష్ట్ర పాలనని అనుభవించారు. రేపు వారి సంతానమైన అసమర్థుల్ని పాలకులుగా నెత్తిన పెట్టుకొని అష్టకష్టాల్ని అనుభవించాలి. వారి బాధకి మీకు మనసు కరగదా? నేనేం చేయను, అది వాళ్ల తలరాత అన్నాడు దుష్టకేతు తమ నాటకాన్ని మరింత రక్తి కట్టిస్తూ. తలరాతని నిర్లిప్తంగా, నిష్పూచిగా ఉండటం ఎంతవరకు సమంజసం? రాజ్యం వీరభోజ్యమని మన పెద్దలు అనలేదా? అందరాజు కానీ వారి అసమర్థ సంతతి కానీ రాజ్యపాలనని సక్రమంగా నిర్వహించలేరు. ప్రజలు కష్టాలు పడతారు. ప్రజారక్షణార్థం వీరులు సమర్థులు అయినా తమరు ఈ రాజ్యభారాన్ని వహించక తప్పదు. మగధ రాజ్య ప్రజల ప్రతినిధిగా ఇది నా విన్నపము. తమరు కాదనటానికి వీల్లేదు అన్నాడు ప్రచండు. అతడు తన రాజ్యాభిషేకం కోసం ఇలా రంగం సిద్ధం చేస్తూ ఉంటే దుష్టకేతు లోలోన మురిసిపోయాడు. బయటికి మాత్రం మొహమాట పడుతున్నట్లుగా, ఆహాహా, నేనా పరిపాలనా భారం వహించటమా? బాగుండదు. అంతా రాజ్యకాంక్షాపరుణ్ణని నా గురించి అనుకుంటారు. వద్దు, ఈ ముళ్ళకుయటం నాకు వద్దు అన్నాడు దుష్టకేతు నాటకీయంగా. తాము నిరాకరించడానికి వీలులేదు, ఇది ప్రజల ఆకాంక్ష అని ప్రచండు అతన్ని బలవంతపెట్టాడు. చివరకు ప్రజాభీష్టం మేరకు తాను రాజవ్వటానికి అంగీకరిస్తున్నట్లుగా నటిస్తూ దుష్టకేతు సరే ఇక తప్పదు, ప్రజాభీష్టం నాకు శిరోధార్యం అన్నాడు. ఆ ఉభయులు నాటకమిలా రసవత్తరంగా ముగియకముందే సుబుద్ధి సభలోకి ప్రవేశించాడు. అతని వెనక ఆస్థాన జ్యోతిష్కుడు, రాజవైద్యుడు బందీలుగా సంకెళ్ళు వేయించుకొని భటుల చేత సభలోకి ఈడ్చుకుని రాబడ్డారు.
సుబుద్ధి సభావేదిక మీద నిలిచి మహారాజుకి ప్రజా సమక్షంలో ఆ ఉభయుల బండారాన్ని ఈ విధంగా బయటపెట్టాడు. మహారాజా, మగధ ప్రజల్లారా, ఈ దుష్టకేతు ప్రచండు నయవంచకులు, విశ్వాసఘాతకులు. ఇందుకు ప్రబల సాక్ష్యం ఈ ఆస్థాన జ్యోతిష్కుడు, ఈ రాజవైద్యుడు అంటూ వాళ్ళిద్దరూ విజయుణ్ణి చంపించడం, ప్రభువులను అందుండి చేయించడం వంటి అకృత్యాల్ని ఎలా ఎలా జరిపారో సుబుద్ధి సాక్ష్యాధారాలతో నిరూపించాడు. చివరిగా రాజసింహాసనాన్ని ఆక్రమించడానికై అమాయకపు ప్రజానీకాన్ని అడ్డం పెట్టుకొని ఈ దుష్టకేతు నాటకమాడుతున్నాడు. అందుకు ప్రచండు తగిన హంగు చేస్తున్నాడు. ఈ దుర్మార్గులకు తగిన శాస్తిని మీరే చేయండి అని సుబుద్ధి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రచండు ఆగ్రహంతో, మూర్ఖుడా, వెర్రి గొర్రెల వంటి ఈ ప్రజలా మాకు తగిన శాస్తిని చేసేది? అసాధ్యం నీకు, నేనంతకంటే ముందు తగిన శాస్తిని చేస్తాను అంటూ తన వరలో నుంచి పిడిబాకును తీసి సుబుద్ధి గుండెలకేసి గురి చూసి విసిరాడు. చిత్రం, ఆ పిడిబాకు గాల్లోనే వ్రేలాడసాగింది. అందుకు కారణము పాటలీపుత్ర నగరపు రాజభవన ప్రాంగణంలో పుష్పక విమానం నేలకి దిగింది. అందులో నుంచి దిగిన విజయుడు, బకావళి ఏకాఏకిన బహిరంగ సభలోకి ప్రవేశించారు. దుష్టకేతు, ప్రచండు ఆడిన నాటకాన్ని, సుబుద్ధి వాళ్ళ కుట్రలను బట్టబయలు చేయటాన్ని అంతా వారు కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. ప్రచండు సుబుద్ధి మీదకు పిడిబాకును విసరగానే బకావళి తన దివ్యశక్తితో ఆ బాకు గాలిలోనే వ్రేలాడేలా చేసి సుబుద్ధి ప్రాణాల్ని కాపాడింది. దుష్టకేతు, ప్రచండు ఆ వింతను చూసి విభ్రాంతి చెందారు. దుష్టులారా, మీ వంచనాపూరితమైన నాటకానికిక తెరబడింది. శివానుగ్రహం వల్ల విజయుడు అంటే నేను మరణించలేదు. నా తండ్రిని అంధుడిగా చేసిన మీ ఉభయులు అంతూ చూడటానికి నేను వచ్చాను అంటూ కత్తి దూసి ఆ ఇద్దరు దుష్టులపైకి విజయుడు మెరుపల్లే తటాలను తూకాడు. దుష్టకేతికి తొత్తులుగా మారిన పలువురు సైనికులు విజయుణ్ణి బంధించదలిచి ముందుకు వచ్చారు. అయితే బకావళి తన దివ్యశక్తితో వాళ్లంతా చేష్టలు దక్కి బొమ్మలా ఉండిపోయేలా చేసింది. ద్వంద్వ యుద్ధంలో విజయుని కత్తి దెబ్బకి ముందుగా ప్రచండు హతమారిపోయాడు. ఆ పైన దుష్టకేతు అంతమయ్యాడు. విజయుడు సురక్షితంగా ఉండడం చూసి అతని తల్లిదండ్రులైన చంద్రసేన మహారాజు, చారుమతి ఎంతో సంతోషించారు. రూపవతి, ఆమె ముగ్గురు కుమారులు విజయునికి తాము చేసిన అపకారాలకి పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చి మన్నించమని కోరారు. చారుమతి పాదాలపైన పడి రూపవతి ఆమెను క్షమాపణ వేడుకుంది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో హఠాత్తుగా ధీరమతి, అంతా బాగుంది, కానీ గులేబకావళి స్థానంలోకి చీపురు కట్టేలా వచ్చింది అని అడిగాడు తమ్ముణ్ణి. ఆ సంగతి పాపం విజయుడికి ఎలా తెలుస్తుంది? స్వామి వెర్రి వెంగళానందుల వారికి, అంటే సాక్షాత్తు ఈ వెంగళప్పకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఘనకార్యాన్ని జరిపినవాడు వీడే గనక అంటూ వెంగళప్ప గర్వంగా తనని తాను చూపించుకున్నాడు. అతనప్పుడే యుక్తిమతితోనూ చెంచలతోనూ రాజమందిరంలోకి ప్రవేశించి ధీరమతి ధర్మ సందేహాన్ని విని చిక్కుముడిని విప్పాడు. ఆ విధంగా యుక్తిమతి, చంచలాదులు విజయుడు క్షేమంగా ఉండటాన్ని చూసి చాలా ఆనందించారు. వెంగళప్ప భద్రంగా తమతో తీసుకువచ్చిన గులేబకావళి పుష్పాన్ని విజయుని చేతికి ఇచ్చాడు. విజయుడు గులేబకావళి పుష్పాన్ని తన తండ్రి కనులకు తాకించాడు. చంద్రసేనుడికి పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. కనుల విందుగా తన ఇద్దరు కోడలని ఆయన దగ్గరకు తీసుకున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాప భరిత హృదయంతో చారుమతిని సమీపించి, నా దృష్టి కోసమని పొత్తిళ్లలోని నీ బిడ్డని భటుల ద్వారా బలవంతంగా లాక్కెళ్ళి చంపింపబోయిన పాపిని, నా పాపానికి తగిన శిక్షను అనుభవించాను. నీ కొడుకు వల్లే నా కంటి చూపుని ఆ శివుడు ఇప్పించాడు. నా పాపానికి పరిహారంగా విజయుడికే పట్టాభిషేకాన్ని చేస్తాను. నీవు మాత్రం నా తప్పుల్ని మన్నించుదేవి అని ఆమెను వేడుకున్నాడు చంద్రసేనుడు. ఒక శుభముహూర్తాన చంద్రసేనుడు విజయుడికి పట్టాభిషేకాన్ని జరిపి తాను విశ్రాంతి తీసుకున్నాడు. మగధ సామ్రాజ్యానికి మహారాజు అయిన విజయుడు బకావళి, యుక్తిమతుల్ని రాణులుగా చేసుకుని తన ముగ్గురు అన్నల సాయంతో
చాలా కాలం చక్కగా ప్రజల్ని పరిపాలించాడు. అతని పాలనలో ప్రజలు కడుపులో చల్ల కదలకుండా సుఖంగా జీవించారు. సర్వే జన సుఖినో భవంతు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.